హాయ్ అండి, వెల్కమ్ టు అమ్మూస్ ఎన్డిఎస్ ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో పెప్పర్ రసం, మిరియాల రసం ఎలా చేయాలో చూపిస్తున్నాను. మనకి జలుబు చేసినప్పుడు, ఫీవర్ ఉన్నప్పుడు ఏమి తినాలనిపించదు కదా, అలాంటి టైంలో ఈ రసాన్ని ట్రై చేయండి. పుల్లగా ఘాటుగా చాలా బాగుంటుంది. ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. 1 స్పూన్ మిరియాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, కరివేపాకు, తెల్లగడ్డ, ఎర్రగడ్డ, కొంచెం కొబ్బరి, ఒక హాఫ్ నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని ఇలా ఒక గిన్నెలో నానబెట్టుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని, ప్యాన్ వేడయ్యాక మిరియాలు, జీలకర్ర 2 వేసుకొని వేయించుకోవాలి. ఒక 2 మినిట్స్ వేయించుకుంటే సరిపోతుంది. లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి, లేకపోతే మాడిపోతాయి. నాకు తెలిసి చికెన్, మటన్ ఎంత ఇష్టంగా తిన్నా కూడా లాస్ట్లో కొంచెం రసమైన వేసుకొని తిన్న తర్వాతే చేయి కడుపుతారు కదా. మీలో ఎంతమందికి హ్యాబిట్ ఉందో కింద కమెంట్ చేయండి. ఇక్కడ జీలకర్ర మిరియాలు వేగిపోయాయి, పక్కన పెట్టుకొని అదే ప్యాన్లో కొంచెం కొబ్బరి వేసుకోవాలి. ఎండు కొబ్బరి అయితే వేయించుకోవాల్సిన అవసరం లేదు, అలా డైరెక్ట్గానే మిక్సీకి వేసుకోవచ్చు. కొబ్బరి వేగిన తర్వాత ఇలా పక్కకు పెట్టుకొని, జీలకర్ర మిరియాలు చల్లగైన తర్వాత అవి మాత్రం సపరేట్గా ఫస్ట్ అది వేసుకొని తర్వాత కొబ్బరి యాడ్ చేసుకొని మిక్సీకి వేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని దీనికి తిరువాత వేసుకోవాలి కదా. కొంచెం ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కాక ఆవాలు, తెల్లగడ్డ, ఎర్రగడ్డ, కరివేపాకు, ఎండుమిర్చి వేసి బాగా వేయించుకోవాలి. అవి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే చాలా ఈజీగా ఉంటుంది, త్వరగా కూడా నేర్చుకుంటారు, త్వరగా కూడా అయిపోతుంది ఈ రసము. చూసారు కదా, ఇలా బాగా ఒక్కొక్కటి వేసి అన్నీ బాగా వేయించుకోవాలి. ఈ రసాన్ని ఒక్కొక్కరు ఒక్కో విధంగా చేస్తారు. ఈ రసం ఎలా చేసినా బాగుంటుంది. నేను చేస్తున్నది అయితే రాయలసీమ స్టైల్ రసం. చూసారు కదా, ఇప్పుడు ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత మనము జీలకర్ర, మిరియాలు, కొబ్బరి మిక్సీకి పట్టుకున్నాం కదా, అది వేసి వేయించుకోవాలి. మనం ముందే జీలకర్ర, మిరియాలు, కొబ్బరి ఫ్రై చేసుకున్నాం కదా, ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటే చాలు. ఇప్పుడు దీనికి తగినంత సాల్ట్, అలాగే ఒక 2 స్పూన్ల బెల్లం యాడ్ చేస్తున్నాను. బెల్లం యాడ్ చేయడం ద్వారా ఘాటు లేకుండా ఉంటుంది, మిరియాలు వేసిండాం కదా అందుకోసం. అలాగే 1 స్పూన్ ధనియా పొడి వేసుకోండి. ధనియా పొడి లేకపోయినా ఫస్ట్ జీలకర్ర మిరియాలు వేయిస్తాం కదా, అప్పుడు 1 స్పూన్ ధనియాలు వేసుకొని వేయించి పౌడర్ చేసుకున్నా పర్వాలేదు. ఇలా అన్నీ ఫ్రై అయిన తర్వాత మనం చింతపండుని నానబెట్టి పెట్టుకున్నాం కదా, ఆ చింతపండు గుజ్జుని ఇలా వేసి బాగా కలుపుకోవాలి. ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ రసాన్ని కొంతమంది పుల్లగా తినడానికి ఇష్టపడతారు. పులుపు మీ చాయిస్, ఎంత వేసుకోవాలన్నది. ఇప్పుడు సరిపడినంత వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. వాటర్ యాడ్ చేసిన తర్వాత ఈ విధంగా బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. మూత పెట్టి ఒక 5 మినిట్స్ పెడితే చాలు. రసం తెరులుతూ ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, రసం రెడీ. ఈ రసాన్ని చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చాలా చాలా ఇష్టపడి తింటారు. మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో ప్లీజ్ కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.